అంటే 2x+3 అనే పాలినామియల్ ఇచ్చారు. అయితే దాని జీరో అనేది కనుక్కోమన్నారు. జీరో అంటే ఏంటి? మనకి ఇచ్చిన పాలినామియల్లో x అనే వేరియబుల్ ఉంది కదా, ఈ వేరియబుల్లో ఏదైనా వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు ఈ పాలినామియల్ అనేది జీరోకి ఈక్వల్ అయితే దాన్నే మనం జీరో అంటాం. సో ఈ ఈక్వేషన్ని సాల్వ్ చేస్తే మనకి x వాల్యూ వస్తుంది కదా, ఆ వాల్యూ మనకి ఏమవుతుంది? జీరో అవుతుంది. దీన్ని ఎలా రాసుకోవచ్చు? 2x = ఈ +3 అటుకి వెళ్తే -3, x ఈ 2 ఇక్కడ మల్టిప్లై చేస్తుంది, అటుకి వెళ్తే డివిజన్ చేస్తుంది అంటే -3/2 అంటే x -3/2 అనే వాల్యూ దగ్గర 2x + 3 అనేది జీరో అవుతుంది కాబట్టి -3/2 అనేది మనకి ఏమవుతుంది? జీరో అవుతుంది. ఈ పాలినామియల్కి జీరో అవుతుంది. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే ఒక పాలినామియల్ ఇచ్చారు, ఆ పాలినామియల్కి రూట్ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నారు. రూట్ అన్నా జీరో అన్నా ఒకటే. సో ఇప్పుడు మనం దీనికి రూట్ని లేకపోతే జీరోని ఫైండ్ అవుట్ చేద్దాం. దీనికి రూట్ని ఫైండ్ అవుట్ చేయాలంటే దీన్ని ఏ వాల్యూకి ఈక్వల్ చేయాలి? జీరోకి ఈక్వల్ చేయాలి. ఇక్కడ ఏముంది? -1 ఈవెన్ నెంబర్ ఉంది. ఈవెన్ నెంబర్ అంటే 2 టేబుల్లో పోయే నెంబర్ ఉంది. -1 ఈవెన్ అనే ఫార్ములాకి ఆన్సర్ ఏమవుతుంది? 1. సో ఇక్కడ x⁻2011 ప్లస్ -1/2012కి ఏమని రాసుకోవచ్చు? -1 ఈవెన్ ఉంటే 1 వస్తుంది కాబట్టి -1 ఇక్కడ ఈవెన్ ఉంది కాబట్టి 1 వచ్చింది =0. దీన్ని ఎలా రాసుకోవచ్చు? x⁻2011 ఈ +1 అటెప్కి వెళ్తే -1 అవుతుంది. మనకి ఇంకొక ఫార్ములా ఏం తెలుసు? -1 odd -1 అని తెలుసు. ఇది ఏ నెంబరు? ఆడ్ నెంబర్. అంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే x⁻2011 -1/2011 అని వచ్చేలా రాసుకోవచ్చు కదా. -1/2011 అన్నా -1 అన్న ఒకటే కదా, ఇది ఆడ్ నెంబర్ కాబట్టి ఇక్కడ -1కి ఈక్వల్ అవుతుంది. సో ఇక్కడ ఏముంది? పవర్స్ అనేవి ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి బేసెస్ ఏమవుతాయి? ఈక్వల్ అవుతాయి. అంటే x -1 అవుతుంది. సో మనకు కావాల్సిన ఆన్సర్ ఏంటి? 3. ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడంటే ఒక పాలినామియల్ ఇచ్చాడు, x² - x - 6 అనేది. ఈ పాలినామియల్కి ఈ 4 ఆప్షన్స్లో ఏవి జీరోస్ అని అడుగుతున్నాడు. సో ఇచ్చిన పాలినామియల్ ఏంటి? x² - x - 6. సో ఈ 4 ఆప్షన్స్లో ఈ పాలినామియల్కి ఏవి జీరోసో 1 by 1 ఫైండ్ అవుట్ చేద్దాం. ఫస్ట్ ఆప్షన్ ఏంటి? 2, 3. 2 అనేది దీనికి జీరో కాదో ఫైండ్ అవుట్ చేయాలంటే 2 వాల్యూని దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఆన్సర్ ఎంత రావాలంటే 0 రావాలి. సో 2 వాల్యూని దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. x అంటే ఇప్పుడు ఎంత? 2. 2² - x అంటే 2 -6. 2² అంటే 4 -2 -6 =4. -2 - 6 అంటే -8 =-4. -4 అనేది జీరోకి ఈక్వల్ అవుతుందా? అవ్వట్లేదు కాబట్టి ఇది మనకి ఆన్సర్ కాదు. సెకండ్ ఆప్షన్ చూద్దాం. -2, 3. -2ని ఫస్ట్ దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. -2 హోల్ స్క్వేర్ -x అంటే -2 -6 -2 హోల్ స్క్వేర్ అంటే 4 -(-) +2 -6 4 + 2 అంటే 6 - 6 =0. అంటే -2 అనేది 0 అయింది. తర్వాత 3 వాల్యూ చెక్ చేద్దాం. ఇప్పుడు x ప్లేస్లో 3 సబ్స్టిట్యూట్ చేద్దాం. x అంటే ఎంత? 3. 3² - x అంటే 3 -6 3 3 9 -3 -6 9 -9 =0. ఇది కూడా 0 అయింది కాబట్టి ఈ రెండాటిని మనం పాలినామియల్లో సబ్స్టిట్యూట్ చేస్తుంటే మనకి 0 వాల్యూస్ వస్తున్నాయి కాబట్టి మనకు కావాల్సిన జీరోస్ ఏంటి? -2, 3. ఇక్కడ మనకి x³ - 5x² + 6x అనే పాలినామియల్ ఇచ్చాడు. అయితే ఈ 4 ఆప్షన్స్లో ఏవి ఈ పాలినామియల్కి జీరోస్ అవుతున్నాయో ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో ఫైండ్ అవుట్ చేయాలంటే 1 by 1 ఆప్షన్ అనేది చెక్ చేద్దాం.
ఫస్ట్ ఆప్షన్ ఏంటి 0, 2, 3. ఈ వాల్యూస్ని ఈ ఈక్వేషన్లో 1 by 1 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు మనకు అన్ని వాల్యూస్కి ఈ ఈక్వేషన్ అనేది 0 వాల్యూ ఇస్తే అప్పుడు ఇవే దీనికి జీరోస్ అవుతాయి, లేకపోతే జీరోస్ కావు. సో ఫస్ట్ 0 అనేది దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఎక్స్ ప్లస్లో ఇప్పుడు ఏం పెట్టాలి? 0. 0 క్యూబ్ మైనస్ 5 ఇంటూ 0 స్క్వేర్ ప్లస్ 6 ఇంటూ 0. 0 క్యూబ్ అంటే 0, మైనస్ 5 ఇంటూ 0 స్క్వేర్ అంటే 0, ప్లస్ 6 ఇంటూ 0 అంటే 0. 0 మైనస్ 0 ప్లస్ 0 అంటే 0. 0కి మనకి ఇక్కడ ఏమొచ్చింది? 0 వచ్చింది. ఇప్పుడు 2ని చెక్ చేద్దాం. ఎక్స్ ప్లేస్లో ఎంత పెట్టాలి? 2 పెట్టాలి. అంటే 2 క్యూబ్ మైనస్ 5 ఇంటూ 2 స్క్వేర్ ప్లస్ 6 ఇంటూ 2. దీన్ని సాల్వ్ చేస్తే 2 క్యూబ్ అంటే 8 మైనస్ 5 ఇంటూ 2 స్క్వేర్ అంటే 4 ప్లస్ 6 2 జర్ 12 ఈక్వల్స్ టు 8 మైనస్ 5 4 జర్ 20 ప్లస్ 12. 12 ప్లస్ 8 అంటే 20 మైనస్ 20 ఈక్వల్స్ టు 0. దీనికి కూడా మనకి ఏ వాల్యూ వచ్చింది? 0. ఇప్పుడు 3ని చెక్ చేద్దాం. ఎక్స్ క్యూబ్ మైనస్ 5x స్క్వేర్ ప్లస్ 6x ఈక్వల్స్ టు ఎక్స్ ప్లస్లో ఎంత పెట్టాలి? 3. అంటే 3 హోల్ క్యూబ్ మైనస్ 5 ఇంటూ 3 స్క్వేర్ ప్లస్ 6 ఇంటూ 3. 3 హోల్ క్యూబ్ అంటే 3 3 జర్ 9, 9 3 జర్ 27 మైనస్ 5 ఇంటూ 3 స్క్వేర్ అంటే 9 ప్లస్ 6 3 జర్ 18 ఈక్వల్స్ టు 27 మైనస్ 5 9 జర్ 45 ప్లస్ 18. 27 ప్లస్ 18 అంటే 45 మైనస్ 45. 45 మైనస్ 45 అంటే 0. అంటే 3కి కూడా 0 వచ్చింది. అంటే ఈ 3 వాల్యూస్కి ఇండివిజువల్గా ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసినప్పుడు జీరోస్ వచ్చినాయి కాబట్టి మనకి ఇవే ఈ పాలినామియల్కి జీరోస్ అవుతాయి. సో మన ఆన్సర్ ఏంటి? 0, 2, 3.